చింతపండు మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి నానబెట్టేసాను. చిన్న నిమ్మకాయ అంతా బాగా పిసుక్కొని దీన్ని మనం ముందుగా వేసి పెట్టుకున్న చేపల్లో కారం, పసుపు, ఉప్పు అన్నీ బాగా చేత్తో ముందే కలుపుకొని ముక్కలుగా పట్టేటట్టు బాగా కలిపెట్టి చింతపండు నీళ్ళు పోసేసిన తర్వాత బాగా ఉప్పు, కారం అన్నీ ఎర్రగడ్డ, టమాటా ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా కట్ చేసి వాటిని కూడా ఈ కూరలో కలిపేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఉడికే తర్వాత పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నాం మామిడి ముక్కలను కూడా అందులో వేసేసుకుంటే మనం పల్లెటూరి స్టైల్ చేపల పులుసు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికి ముఖ్యమైనది మెంతులు, ధనియాలు, ఆవాలు ముందుగా వేయించి పొడి వేసి పెట్టుకున్న ఆ పొడిని దీంట్లో బాగా పులుసు అంతా బాగా చిక్కబడిన తర్వాత దాన్ని మనం దించే ముందు దాంట్లో ఆ పొడిని మనం ఇందులో చల్లుకొని కొంచెం బాగా నూనె దగ్గర పైకి తేలుతున్నప్పుడు ఇంకా కూర మొత్తం ఉడికిపోయింది చూడండి. నూనె పక్కన ఎట్ట తేలుతుందో అప్పుడంటే ఉడుకుతుందని బుడగలు వస్తున్నాయి కదా, ఆ బుడగలు ఆగిపోతాయి. అప్పుడు మన కూర రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దగ్గర పడింది. ఇప్పుడే ఇంకా మనం దించేసి పొడి వేసుకోవడానికి రెడీగా ఉంది కూర. అంతేనండి, పల్లెటూరు స్టైలు చేపల పులుసు, గంటి పులుసు. చూడండి, ఇది చూడండి పొడి. ఈ పొడి చాలా ఇంపార్టెంట్ అండి, రుచికి స్మెల్కి చాలా బాగుంటుంది. ఈ పొడి లేనిదే చేపల పులుసు అస్సలు బాగుండదండి. సువాసన గుమగుమ ఆడిపోతుంది. అంతేనండి, పల్లెటూరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా వచ్చేసేయండి, తిందురు కానీ. మా చేపల పులుసు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గుమగుమలాడిపోతుందండి. మీకు దగ్గరకి లేరు కాబట్టి సరిపోదు, లేకపోతే మా ఇంటికి పరుగెత్తుకుంటా వచ్చేసి మాకు ఏమనేవాళ్ళు. అంత బాగుందండి మా చేపల పులుసు. చూడండి కలర్ఫుల్గా ఉంది. ఇది ఇప్పుడు తినేదానికంటే కొంచెం రేపు కానీ సాయంకాలం ఉంది